అలా ఉంటే తెలంగాణ సీఎం కూడా బ్రేకింగ్ స్టార్ట్ చేసాము. మనం తెలంగాణ సీఎం ఏమన్నారో కూడా చూద్దాం. విస్తృత స్థాయి పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీ కోసం పని చేయట్లేదు, పోస్టులు రాని వారేమో పదవి రాలేదని పని చేయట్లేదు అంటున్నారు. ఈ నామినేటెడ్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలని ఇన్ఛార్జ్ మీనాక్షమ్మకు సూచించారు. పదవులు ఖాళీగా ఉంచి ఏం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. మార్చి 10 లోపు జాబితా సిద్ధం చేయాలని సూచించారు ఆయన. అలాగే మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలని పెద్దలు అంటూ ఉంటారు. కానీ పార్టీ నేతలు చెడేమో మైక్లో చెప్తున్నారు, మంచేమో చెవిలో చెప్తున్నారు అన్నారు. ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయని రేవంత్ వ్యాఖ్యానించారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా